వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మన దగ్గర మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు 1 crore ఎఫ్డి అనేది చేయొచ్చు అంటారా? చేస్తే ఎంత శాతం అనేది మనకి రిటర్న్స్ వస్తాయి? ఓకే అండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1 crore ఎఫ్డి చేయొచ్చా చేయొద్దా అనేది దీంట్లో మీకు క్లారిటీ వస్తుంది. అండ్ దీని తర్వాత మనం దాన్ని ఏ పారామీటర్స్తో మనం అనలైజ్ చేయాలన్నది కూడా చెప్తాను. ఒక పర్సన్ 6 months బ్యాక్ 5000 ఎస్ఐపి చేయాలని చెప్పేసి మనల్ని అప్రోచ్ అయ్యారు. 5000 ఎస్ఐపి స్టార్ట్ చేశారనమాట. చేసిన తర్వాత 1 days 6 months అయిపోయిన తర్వాత ఓకే అనిపించింది అతనికి. ఎస్ఐపి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అయినా సరే మనం తీసుకునే ప్రికాషన్స్ కానీ మనం స్ట్రాటజీస్ ఎట్లా చేస్తాం అనేది రెగ్యులర్గా అప్డేట్ ఇస్తున్నాం వాళ్ళకి. సో అతను మెల్లగా మనకి కాల్ చేసి, సార్ నా దగ్గర ఒక 1 crore రూపీస్ ఎఫ్డి ఉంది, దాన్ని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అనేసి అడిగారు. సో నేను వాళ్ళని అడిగింది ఏంటి అంటే, ఎన్ని రోజుల నుంచి ఎఫ్డి ఉంది ఇది అని అడిగాను వాళ్ళని. లాస్ట్ 10 years నుంచి ఎఫ్డి ఉంది. 10 years నుంచి ఎఫ్డి ఉంది. 1 crore రూపీస్ 10 years నుంచి ఎఫ్డి ఉంది. నేను అడిగాను, అసలు మీరు ఎందుకు ఎఫ్డి 10 years నుంచి ఎఫ్డి ఎందుకు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఏమో సార్ వేరే ఆల్టర్నేటివ్స్ ఏం లేవు కదా, ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే రియల్ ఎస్టేట్లో ఆల్రెడీ ఇనఫ్ అసెట్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ మేనేజ్ చేయలేమని చెప్పేసి ఎఫ్డి చేసి పెట్టుకున్నాను అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ నేను అతనికి చెప్పింది అంటే, మీరు ఎఫ్డి చేయడం వల్ల 3 కోట్లు నష్టపోయారని చెప్పాను. 3 కోట్లు నష్టపోయారు లాస్ట్ 10 yearsలో. ఎందుకు అంటే ఎవ్రీ 5 yearsకి మనకు 15% మ్యూచువల్ ఫండ్స్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే క్యాపిటల్ డబుల్ అవుతుంది. కాబట్టి 10 yearsలో 1 crore కాస్త 4 crores కావాలి. 4 crores దగ్గర అతనికి 3 crores నెగిటివ్ వెళ్ళిపోయింది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ అతను వాడుకుంటున్నాడు, మంత్లీ ఇన్కమ్ లాగా వాడుకుంటున్నాడు. కాకపోతే క్యాపిటల్ అప్రిసియేషన్ అయ్యేది ఆగిపోయింది అతను, అక్కడే ఉంది. సో దానివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కానీ ఫస్ట్ 3 things అర్థం చేసుకోవాలి. దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ అతను 1 crore ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ర్యాండమ్గా ఇన్వెస్ట్ చేస్తాడు, అంటే వేరే ఆప్షన్స్ ఏం లేవు అన్నట్టు ర్యాండమ్గా ఇన్వెస్ట్ చేస్తాడు. అది అట్లే కంటిన్యూ అవుతూ 10 years వరకు వెళ్ళింది. ఫస్ట్ మనము దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని క్లారిటీ రావాలి. మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నట్టు ఫినాన్షియల్ గోల్స్ అనేవి ప్లాన్ చేసుకుంటాం కదా. ఇది రిటైర్మెంట్ ప్లానింగ్ అయినా సరే, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అయినా సరే, చిల్డ్రన్స్ మ్యారేజ్ అయినా సరే, లేదు మంత్లీ ఇన్కమ్ అయినా సరే, కార్ కొనడం అయినా సరే, దేనికైనా సరే మీకు ఫిక్స్డ్ గోల్స్ అనేది లిస్ట్ అవుట్ చేసుకుంటే మీకు ఏమవుతుంది అంటే టైం లైన్స్ అనేవి క్లారిటీ వస్తుంది. నేను ఫస్ట్ మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్లో మిస్టేక్ అయింది ఎక్కడంటే టైం లైన్స్. అతనికి 10 years వరకు ఎటువంటి టైం లైన్స్ ప్లానింగ్ లేకపోవడం వల్ల అతను 3 కోట్లు నష్టపోయాడు. చాలామంది అంటే ఆర్గ్యూ చేస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే పైసలు నష్టపోవడం ఏందని. నష్టపోవడం అంటే జస్ట్ పైసలు నెగిటివ్ కావడమే కాదు, మనకు ఆపర్చునిటీ పోగొట్టుకోవడం కూడా నష్టపోవడమే. అంటే ఇప్పుడు 3 yearsలో ఇది ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయలేమంటారా సార్ ఎఫ్డి చేస్తే? ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు వచ్చే పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ 6 to 7%. అవును సరే, కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ 8% ఇస్తున్నాయి అనుకుందాం. కాకపోతే మనకి ఇన్ఫ్లేషన్ ఉండేది 6% కదా, 6 to 7%. ఓకే, 1% మీకు పాజిటివ్ ఉందని అంటారు. కాకపోతే మీరు దాని మీద ట్యాక్సెస్ కూడా కడతారు. ట్యాక్సెస్ కడితే మనకి నెట్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 4.5% నుంచి 5% మాత్రమే. ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం తప్పని అనట్లేదు, కాకపోతే ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 1 yearకి రిక్వైర్మెంట్ ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్స్లో మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ డెఫినెట్గా వర్కౌట్ అవ్వవు. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ కాన్సెప్ట్, నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, మీ గోల్స్ ఎప్పుడైతే మీరు ప్లాన్ చేసుకుంటారో మీకు టైమ్లెస్ అనే క్లారిటీ వస్తాయి. ఎగ్జాంపుల్కి మీ రిటైర్మెంట్ కార్పస్ ఉందనుకుందాం. రిటైర్మెంట్ కార్పస్కి మనకి ఇప్పటి నుంచి దగ్గర ఒక 20 years 25 years ప్లస్ ఇయర్స్ మనకి డ్యూరేషన్ ఉంటుంది. అంత డ్యూరేషన్ ఉన్నప్పుడు మనం ఎక్కువ రిస్క్ తీసుకోనికే స్కోప్ ఉంటుంది. అండ్ రిస్క్ ఉంది అన్నంత మాత్రాన స్మాల్ క్యాప్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే ర్యాండమ్ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కాదు. రిస్క్ అనేది మనకి ఎప్పుడైతే నెక్స్ట్ సెక్టార్ రొటేషన్ ఏదో వస్తుందో, ఎక్కడ ఆపర్చునిటీ ఉందో, అండ్ రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా చూసేసి దాన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు రెగ్యులర్గా వచ్చే కన్వెన్షనల్ వేస్లో వచ్చేదానికంటే రిటర్న్స్ కంటే చాలా అబ్నార్మల్ రిటర్న్స్ అనేవి వస్తాయి. అది రిటైర్మెంట్ ప్లానింగ్కి. నెక్స్ట్ 6 to 8 years మాత్రమే మీకు స్కోప్ ఉంది అంటే అక్కడ మీరు మిక్స్డ్ స్ట్రాటజీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అక్కడ మీరు ఏం చేయాలి, కంప్లీట్గా అన్ని ఈక్విటీ కానీ కంప్లీట్గా స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయకుండా కొన్ని అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ కానీ, లేకపోతే సేవింగ్స్ ఫండ్స్ కానీ, డెట్ ఫండ్స్ కానీ ఇట్లా యూజ్ చేసుకోవాలి. సో అందుకే మీకు ఫస్ట్ టైం లైన్ అనేది క్లారిటీ ఉండాలి. ఈ రోజు నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, నెక్స్ట్ 2 yearsలో, నెక్స్ట్ 3 yearsలో, లేకపోతే నెక్స్ట్ 10 yearsలో నాకు ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనేది ఫస్ట్ మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే దాని ప్రకారం మనం అసెట్ అలొకేషన్ చేయొచ్చు. సో అసెట్ అలొకేషన్ అంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ అనే కాదు, దాంట్లో మళ్ళీ మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి, అన్నిట్లలో ఇన్వెస్ట్ చేయాలి.
ఎంత పర్సెంటేజ్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మీ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ మీ అడ్వైజర్ మీకు ఎట్లా హెల్ప్ చేస్తున్నాడు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో గోల్డ్ ఎంత అబ్నార్మల్ రిటర్న్స్ ఇస్తున్నా అందరూ చూస్తున్నాం. కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? అంటే ఇప్పుడు సపోజ్ ₹1,00,00,000 3 ఇయర్స్ కింద చాలా మంది దగ్గర ఉండే ఉంటాయి కదా. అప్పుడు అందరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ రోజుకి డెఫినెట్గా 2-3 crores అవుతుండే కదా. కానీ ఎంతమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? చాలా తక్కువ మంది. 1-2% తెలియక గోల్డ్ ఇంతలా పెరుగుతుందని తెలియకపోవడం వల్ల తీసుకోలేకపోయారా, లేకపోతే రీజన్స్ ఏమన్నా అంటారు? ఎవరికి ఏ మార్కెట్ ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుందని ఎవరు చెప్పలేరండి. అది ప్రిడిక్ట్ చేసేది కాదు. ఏ మార్కెట్ ఎవరైనా ప్రిడిక్ట్ చేస్తున్నారంటే అది ఆస్ట్రాలజీ చెప్పడం లాంటిది. ఎందుకే మనం అసెట్ అలొకేషన్ క్లియర్గా ఉంటే ఏ మార్కెట్ అబ్నార్మల్ రిటర్న్స్ ఇచ్చినా కూడా దాన్ని ఎంతో అంత పర్సెంటేజ్ మనం క్యాప్చర్ చేయగలుగుతాం. ఓకే, ఈ రోజు మనకి ఈ ఫండ్ ఈ పర్టికులర్ సెక్టార్ మనకి ఇవ్వట్లేదు అని అంటే దాంట్లో అసెట్ అలొకేషన్ తగ్గించుకోవాలి. అంతేగాని ఆ ఫండ్ ఇవ్వట్లేదు లేకపోతే ఆ సెక్టార్ ఇవ్వట్లేదు, ఈ స్మాల్ క్యాప్స్ లాస్ట్ 6 months 1 year నుంచి స్మాల్ క్యాప్స్ నెగిటివ్ రిటర్న్స్, అంత మాత్రం స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయకుండా వదిలిపెట్టొద్దు కదా మనం. దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? 10%, 20%? ఎందుకంటే మళ్ళీ సెక్టార్ రొటేషన్లో స్మాల్ క్యాప్స్ మళ్ళీ పీక్ అవుతాయి. అప్పుడు మీరు ప్రాఫిట్స్ తీసుకోవాలంటే ఇప్పుడు స్మాల్ క్యాప్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి కదా. అంటే మీరు స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీ టైం హార్జిన్ అట్లీస్ట్ 7 years కంటే అబవ్ ఉండాలి. అంటే మీ ప్లానింగ్ 7 years కంటే అబవ్ ఉంటే మీరు స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసి 7 years తర్వాత మీరు దాని ప్రాఫిట్స్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఓకే, మీరు అప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా జస్ట్ స్మాల్ క్యాప్స్ ఎప్పుడైతే రొటేషన్లో పీక్ అవుతున్నాయో అప్పుడే మీరు ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యారనుకోండి, జస్ట్ 10%, 15% అప్రిసియేషన్ వస్తుంది. అదే మీరు ఇప్పుడు ఎంటర్ అయ్యారనుకోండి మీకు 200%, 300% రిటర్న్స్ వస్తాయి. అవును, సేమ్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా ఇదే జరిగింది. అంతవరకు స్మాల్ క్యాప్స్లో అసలు రిటర్న్స్ లేవు. కొన్ని ఇయర్స్ 2 years 3 years వరకు నెగిటివ్ రిటర్న్స్, ఫ్లాట్ రిటర్న్స్. దాని తర్వాత అబ్నార్మల్ రిటర్న్స్ వచ్చినాయి. దాని తర్వాత అసలు అంటే రిటర్న్స్ ఇవ్వడం ఆపేసిన తర్వాత స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి యాక్చువల్. ఓకే, అంటే ఎప్పుడైనా సరే ఫోమో బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం అస్సలు చేయొద్దు. 100 మంది చేస్తున్నారని చెప్పేసి మనం అదే చేసామనుకోండి, 100 మందికి వచ్చిన రిటర్న్స్ మనకు వస్తాయి. ఎప్పుడైనా సరే మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలి, లేకపోతే అట్లీస్ట్ ఎక్కువ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది అని అంటే 50% ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ కాంట్రరీలోకి వెళ్ళాలి. అప్పుడు మీ రిస్క్ పెరుగుతుంది, రివార్డ్ కూడా పెరుగుతుంది. ఇది ఎప్పుడు చేయాలి? ఆల్రెడీ మనం సేఫ్ సైడ్లో ఉన్నప్పుడు. సేఫ్ సైడ్ మనకి ఎప్పుడు వస్తుంది? డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు. ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ డెట్ ఫండ్ రెండు. మీకు ఫిక్స్డ్ డిపాజిట్ డెట్ ఫండ్కి మళ్ళీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మళ్ళీ మీకు ట్యాక్సేషన్లో. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నంత ట్యాక్సేషన్ డెట్ ఫండ్స్లో ఉండదు. డెట్ ఫండ్స్లో మీకు మళ్ళీ ఎక్కువ రిటర్న్స్ రావాలంటే దాంట్లో మళ్ళీ 100 రకాల డెట్ ఫండ్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా మీకు ఏమవుతుందంటే ఎంత డైవర్సిఫై చేసుకుంటే, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫండ్స్ అన్ని పెట్టుకోవడం కానీ, ఎంత కరెక్ట్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటే అంత ఎక్కువ రిటర్న్స్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అంటే సార్ ఇక టూ మచ్ డైవర్సిఫికేషన్ కూడా మంచిదే అంటారా? ఇది చాలా మంచి క్వశ్చన్. ఒక పోర్ట్ఫోలియో చూశాను రీసెంట్గా. అతను ఏం చేశాడు, ఉన్న అన్ని స్మాల్ క్యాప్స్లో 1 lakh ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఓకే, ఉన్న లార్జ్ క్యాప్స్ అన్నింటిలో 1 lakhs, అంటే టాప్ 5 లార్జ్ క్యాప్స్, టాప్ 5 స్మాల్ క్యాప్స్. అట్లా చేసుకుంటే ఓవర్ డైవర్సిఫికేషన్ అవుతుంది. ఇప్పుడు టాప్ 5 లార్జ్ క్యాప్స్లో ఉన్న కంపెనీస్ ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉంటాయి. అంటే 50 to 60% కంపెనీస్ సేమ్ ఉంటాయి. అప్పుడు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఆ అమౌంట్ వెళ్ళేది మళ్ళీ అదే కంపెనీస్లోకి వెళ్తుంది. సో మనము సెక్టార్ ఓరియంటెడ్గా అసెట్ అలొకేషన్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. అంటే ఉన్న లార్జ్ క్యాప్ ఫండ్స్లలో బెస్ట్ లార్జ్ క్యాప్ ఏది, ఉన్న మిడ్ క్యాప్ ఫండ్స్లలో బెస్ట్ మిడ్ క్యాప్ ఏది, ఉన్న స్మాల్ క్యాప్స్లో బెస్ట్ ఏది, గోల్డ్కి రిలేటెడ్ ఏది, డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి గోల్డ్లో ఏది ఉంది, లేకపోతే సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఎట్లా, ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎంత పర్సెంటేజ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఈ పార్ట్స్ అన్ని క్లియర్గా తీసుకోవాలి. ఇదంతా కాకుండా మనకి మేజర్ థింగ్ ఏంది అంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామని. మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, రియల్ ఎస్టేట్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు 1 crore ఉంది, మనకి 5 lakhs to 10 lakhs మాత్రమే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు ఈ పార్ట్ చెప్తున్నాను అంటే మనకు అందరికీ తెలుసు ఎస్ఎఫ్టీ వాల్యూ 3000 5000 ఉంటే నెంబర్ ఆఫ్ బయర్స్ ఎక్కువ ఉంటారు. అదే ఎస్ఎఫ్టీ వాల్యూ 20,000 30,000 వెళ్ళింది అనుకోండి, నెంబర్ ఆఫ్ బయర్స్ సెల్లర్స్ తగ్గిపోతారు. మీకు పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ కూడా తక్కువ వస్తాయి. సో అందుకే మీకు 1 crore ఉందంటే 10 lakhs 20 lakhs, మీకు నిజంగానే రియల్ ఎస్టేట్ మీద మంచి నాలెడ్జ్ ఉందంటే 20 lakhs వరకు మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవడము, ఒక 10 to 20 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం, లేకపోతే లో డ్యూరేషన్ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం. ఆ తర్వాత 50 lakhs ఏదైతే ఉంటుందో అది మీరు లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకోవడం, లేకపోతే గోల్ బేస్డ్ ప్లానింగ్ చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అయితే ఇదంతా ప్రాసెస్లో చాలామంది మిస్ అవుతున్న విషయం ఏంటి అంటే మేము ఈరోజు ఎక్కువ రిస్క్ తీసుకుంటామని చెప్పేసి అంటారు.
అంటే ఏ క్లయింట్ అయినా సరే వాళ్ళు ఏమంటారు, మేము ఫుల్ రిస్క్ తీసుకుంటాం, మాకు ఫుల్ రిటర్న్స్ రావాలి అనేసి అంటారు. ఏ క్లయింట్ అయినా సరే పేపర్ మీద రిస్క్ తీసుకోవడం వేరు, రియల్ టైంలో రిస్క్ తీసుకోవడం వేరు. ఈరోజు అతను చెప్తాడు 10 lakhsకి నేను 1 lakh నెగిటివ్ ఉన్న చూడగలుగుతానని, కానీ రియల్ టైంలో అంత చూడలేడు. 1 lakh కాదు 10,000 కూడా చూడలేరు వాళ్ళు. సో అందుకే నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నది ఏంటి అంటే, చాలామంది చూసిన తర్వాత నేను ఇంప్లిమెంట్ చేసేది ఏంటి అంటే, ఫస్ట్ 1 year ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లయింట్ ప్రొఫైల్ వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుంటాం అన్నా అనకపోయినా నేను వాళ్ళని డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేపిస్తాను. ఓకే. డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయించిన తర్వాత దాని నుంచి వచ్చిన రిటర్న్స్ ఉంటాయి కదా, 7%, 8%, 9%, అవి ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేపిస్తాను. ఓకే. సో దాని ద్వారా ఏమవుతుందంటే విత్ ఇన్ ఏ ఇయర్ వాళ్ళకి ఈక్విటీ ఎక్స్పోజర్ వస్తుంది, డెట్ ఫండ్స్ ఎక్స్పోజర్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను వాళ్ళకి లైట్గా ఈక్విటీకి ఎక్కువ ఎక్స్పోజర్ చేపిస్తాను, లైక్ బ్యాలెన్స్ ఫండ్స్ కానీ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ కానీ. సో వాళ్ళకి అవేర్నెస్ లెవెల్స్ చాలా పెరుగుతాయి, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి 20-30% స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేపిస్తాను. ఓకే. ఇట్లా చేపించడం ద్వారా ఏమవుతుందంటే కాస్ట్లీయెస్ట్ మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 1 crore రూపీస్ ఎవరైనా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, 50, 20, 30 రూల్స్ వేసుకొని 50 lakhs ఒక లార్జ్ క్యాప్లో, 20 lakhs ఒక స్మాల్ క్యాప్లో, 30 lakhs ఒక మిడ్ క్యాప్లో పెట్టారనుకుందాం. ఒక చిన్న వాలటిలిటీ వల్ల ఒక 3 lakhs, 4 lakhs నెగిటివ్ వచ్చింది కంప్లీట్ పోర్ట్ఫోలియోలో. అతను ఏం చేస్తాడు, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇదొక స్కామ్, ఎక్కువ రిస్క్ ఉంటుంది అని చెప్పేసి కంప్లీట్ విత్డ్రాల్ చేస్తాడు. అవును. 1 lakh, 2 lakhs కాదు, కంప్లీట్ 93 lakhs, 95 lakhs ఎంత అమౌంట్ ఉంటే అంత మొత్తం విత్డ్రాల్ చేస్తాడు. దాని ద్వారా అతనికి అయ్యే ఖర్చు 5 లక్షలు. 5 లక్షలు కంప్లీట్ విత్డ్రా చేసుకోండి. కంప్లీట్ నెగిటివ్లో ఉంటుంది కదా పోర్ట్ఫోలియో. 5 lakhs నెగిటివ్లో ఉన్నప్పుడు విత్డ్రాల్ చేస్తే 5 lakhs నెగిటివ్గా వెళ్ళిపోయినట్లే కదా. అవును. సో నేను ఆ 5 lakhsని కాపాడడానికి ఈ ప్రొసీజర్ తీసుకుంటాను. ఓకే. చాలామంది అంటారు, ఇట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన చాలామంది ఏమంటారు అంటే, సార్ మాకు టైం వెళ్ళిపోతుంది కదా, 1 year, 2 years, 3 years వేస్ట్ అవుతుంది కదా అంటే, ఏం పర్లేదండి, టైం వేస్ట్ అయినా సరే మీ క్యాపిటల్ మాత్రం సేఫ్గా ఉంటుంది. ఫర్దర్గా మీరు రిస్క్ ఎక్కువ తీసుకుంటారు కదా 4th year, 5th year, అప్పుడు ఇది కాంపౌండింగ్ అయ్యి వస్తుంది, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి వాళ్ళకి గ్రాడ్యువల్గా ఎడ్యుకేట్ చేసుకుంటే తీసుకెళ్తాం అనమాట. ఓకే. దాని ద్వారా నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే డబ్బులు పోగొట్టుకోవడం అనేది తగ్గుతుంది. ఓకే. రిటర్న్స్ తెచ్చుకోవడం సెకండ్ విషయం, కానీ ఫస్ట్ మనకి వచ్చే రిటర్న్స్లలో రిస్క్ తగ్గించుకోవడం విల్ బి ద మెయిన్ పాయింట్ అనమాట. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.